హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో అబ్బాయిలు ఎందుకని రిస్కీ అడ్వెంచర్స్ కి ఎక్కువగా ఇష్టపడతారు, అలాగే ఒక ఫంగస్ చీమలని ఎలా మైండ్ డైవర్ట్ చేసి చంపేస్తుంది, అండ్ ఈ చీజ్ ని తింటే నిజంగానే చనిపోతామా, అండ్ పైనాపిల్ నిజంగానే మనల్ని తినేస్తుందా, అలానే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. Here their own eyes move. ఒక రేర్ కండిషన్ కాల్డ్ సుపీరియర్ కెనాల్ డేసన్ సిండ్రోమ్ వల్ల కొంతమంది ఇంటర్నల్ బాడీ యొక్క మూవ్మెంట్ సౌండ్స్ ని వినగలరంట. లైక్ ఐ మూవ్మెంట్, హార్ట్ బీట్ మూవ్మెంట్. ఈ కండిషన్ దేని వల్ల ఏర్పడుతుందంటే ఇయర్ లో సెమీ సర్క్యులర్ కెనాల్ దగ్గర టెంపోరల్ బోన్ అనేది లేకపోవడం వల్ల ఒక ఓపెన్ విండో కింద ఉండిపోతుంది. దీని వల్ల బాడీలో జరిగిన చిన్న చిన్న మూవ్మెంట్ సౌండ్స్ కూడా వినపడుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఏ చీజ్ దట్ కెన్ కిల్ యూ. కాసు మర్జు. ఈ చీజ్ ఇటలీలో సార్డినియాలో ఒక ట్రెడిషనల్ చీజ్ గా గుర్తింపు చెందింది. అయితే ఈ చీజ్ ని 1962లో బ్యాన్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే ఈ చీజ్ అనేది షీప్ యొక్క మిల్క్ తో చేయబడి ఒక ఓపెన్ ప్లేస్ లో ఫ్లైస్, అదే ఈగలకి వదిలేస్తారు. అప్పుడు ఈ ఈగలన్నీ ఈ చీజ్ పై తమ ఎగ్స్ ని లే చేస్తాయి. తర్వాత ఆ ఎగ్స్ అనేవి లార్వా కింద మారి ఆ చీజ్ ని తినడం మొదలు పెడతాయి. ఈ లార్వా యాక్టివిటీ వల్ల చీజ్ అనేది సాఫ్టీగా అండ్ క్రీమీగా మారుతుందంట. సో ఈ చీజ్ ని అక్కడ ప్రజలు లైమ్ మోగెట్స్, అదే బ్రతుకున్న లార్వాస్ తోని తినడం వల్ల డైజెస్టివ్ అండ్ ఇంటెస్టైనియల్ ప్రాబ్లమ్స్ కి గురవుతున్నారు. ఒక్కోసారి ఎక్కువ తినడం వల్ల చనిపోతున్నారంట కూడా. అండ్ ఈ చీజ్ బ్యాన్ అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ప్రజలు ఈ చీజ్ ని తింటున్నారంట. మీరేమన్నా ట్రై చేస్తారా? ఓకే. ఫ్యాక్ట్ నెంబర్ 3, పైనాపిల్స్ ఈట్స్ యూ బ్యాక్. మీరు ఎప్పుడైనా గమనించారా, పైనాపిల్ తిన్న తర్వాత మన నోరు మొత్తం దురదగా ఉంటుంది అండ్ వేరే ఏ పదార్థాలు తిన్నా దాని టేస్ట్ కూడా సరిగ్గా తెలియదు. పైనాపిల్లో బ్రొమలైన్ అనే ఎంజైమ్ వల్ల మన నోట్లో ఉన్న ప్రోటీన్ ని తినేస్తుంది అండ్ అలాగే మన మౌత్ యొక్క ఫ్లెష్ ను కూడా తినేస్తుందంట. అందుకే మనం పైనాపిల్ తిన్న వెంటనే మన మౌత్ అంతా ఇరిటేషన్ కి గురవుతుంది. అయితే ఒకవేళ మనకి స్టమక్ యొక్క డైజెషన్ ప్రాసెస్ లేకపోతే ఈ పైనాపిల్ అనేది డైజెస్ట్ అవ్వకుండా మన బాడీలో ఉన్న ఫ్లెష్ ను కూడా తినేస్తుందంట. సో మన స్టమక్ మనల్ని కాపాడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ద వావ్ సిగ్నల్. ఓహియో స్టేట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆల్ ఓవర్ ది ఎర్త్ అండ్ బిహైండ్ ది ఎర్త్ హ్యూమన్స్ లాగే వేరే స్పీషియస్ ఉన్నారేమో అని రేడియో వేవ్స్ అండ్ లైట్ సిగ్నల్స్ ద్వారా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే 1977లో ఆన్ ఆగస్ట్ 15న ఓహియో స్టేట్ యూనివర్సిటీలో బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ద్వారా ఒక స్ట్రాంగ్ అండ్ గంభీరమైన రేడియో సిగ్నల్ ని డిటెక్ట్ చేసింది. ఈ సౌండ్ అనేది 72 సెకండ్స్ వరకు వినిపించింది. అయితే ఆస్ట్రోనామర్ జెర్రీ ఎహమాన్ ఈ సిగ్నల్ ని డిటెక్ట్ చేసి డీకోడ్ చేయగా వావ్ అనే ప్రింట్అవుట్ వచ్చిందంట. అయితే మళ్ళీ దీన్ని రీసెర్చ్ చేసి దీని వెనకున్న మిస్టరీని తెలుసుకుందామని చూస్తే ఆ సౌండ్ తర్వాత ఇంకెప్పుడు రాలేదంట. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇది అందరికీ తెలిసిందే. మెన్స్ అంటే రిస్క్, రిస్క్ అంటే మెన్. తేట పనులు అనగానే మనకి గుర్తొచ్చే వర్డే మెన్. అసలు మెన్స్ ఈ రిస్కీ అడ్వెంచర్స్ చేయడానికి కారణం ఏంటని రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే మెన్స్ లో టెస్టోరిన్ లెవెల్ అనేది చాలా హైగా ఉంటుందంట. దీనివల్ల మెన్స్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అలానే ఉంటుందంట. సో మెన్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే నేను చేయలేని పని ఈ భూమిపైనే లేదు అన్నట్టుంటుందంట. క్రేజీ కదూ. మరి మీరు మీ లైఫ్ లో చేసే తేట పనులు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఇన్ బిట్వీన్. మ్యాక్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ ఛానల్ కొత్త వాళ్ళే. వీడియో టు వీడియో నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ కిందన్న సబ్స్క్రైబ్ బటన్ తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్యాక్ట్ నెంబర్ 6, స్మెల్ ఆఫ్ స్పేస్. మనం స్పేస్ ని వర్చువల్ గా చూసాం అండ్ కొంతమంది ఆస్ట్రోనాట్స్ అయితే ఫిజికల్ గా ల్యాండ్ అయ్యారు కూడా. కానీ మీరు ఎప్పుడైనా స్పేస్ యొక్క స్మెల్ ఎలా ఉంటుందని ఆలోచించారా? ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ చేసి భూమి మీదకి రిటర్న్ అయ్యాక వాళ్ళ స్పేస్ సూట్స్ నుంచి హాట్ మెటల్ కాలిపోతే ఎలాంటి స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుందంట. ఈ స్మెల్ అనేది స్పేస్ లో ఆటమ్స్ వల్ల హై ఎనర్జీతో క్రియేట్ అయిన వైబ్రేషన్స్ వల్ల ఈ స్మెల్ అనేది వస్తుందని చెప్పుకొచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనిషికి స్వెట్ రావడం కామనే, దాని నుండి స్మెల్ రావడం కూడా కామనే. కానీ మన స్వెట్ నార్మల్ కంటే ఎక్కువ దుర్వాసన ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతామో అప్పుడు. దీనికి రీజన్ ఏంటంటే మన స్ట్రెస్ ఫీల్ అయ్యే టైంలో అపోక్రైన్ గ్లాడ్స్ అనేవి టిక్కర్ స్వెట్ ని రిలీజ్ చేస్తాయి, విచ్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. అండ్ మెయిన్లీ ఈ స్ట్రెస్ ఫీల్ అయిన చెమట
మన అండర్ ఆర్మ్స్ అండ్ గ్రాయిన్ ఏరియాస్లో ఎక్కువగా క్రియేట్ అవుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. 2019లో ఇస్రాయల్లో ఒక పర్సన్ చేతిలో గ్రెనేడ్ పట్టుకొని ఇస్రాయల్లో ఉన్న 2 బ్యాంక్స్ లో నుంచి ఆల్మోస్ట్ $8,000 వరకు రాబరీ చేశాడు. కానీ ఆఫ్టర్ పోలీసులు ఆ పర్సన్ పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసింది ఏంటంటే అది గ్రెనేడ్ కాదు, ఒక అవకాడో ఫ్రూట్ అని తెలిసింది. ఈ విషయం ఎవరికి చెప్పబాకరా, సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయాలమని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 9. చైనా క్వాంటమ్ కంప్యూటర్స్. చైనా తను బిల్డ్ చేసిన క్వాంటమ్ కంప్యూటర్ ఏ ప్రాబ్లంనైనా 70 మినిట్స్లో సాల్వ్ చేసేస్తుందంట. ఏదైతే గూగుల్ కంప్యూటర్స్కి సాల్వ్ చేయడానికి 8 years పడుతుందో. ఫ్యాక్ట్ నంబర్ 10. ఫంగస్ ద డైవర్ట్స్ యాంట్స్ మైండ్స్. ఒఫియోకోడైసెప్స్ అనే ఫంగస్ యాంట్స్ యొక్క నర్వస్ సిస్టమ్ని అదుపులోకి తీసుకొని వాటిని కంట్రోల్ చేస్తుందంట. ఫస్ట్ ఈ ఫంగస్ యాంట్స్ని ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకొని వెళ్ళి ఒక స్పాట్ని ఎంచుకొని వాటి బాడీస్ని బర్స్ట్ చేసుకునేలా చేస్తుంది. అండ్ తర్వాత వాటి స్పోర్స్ని బయటికి రిలీజ్ చేస్తుంది. ఈ స్పోర్స్ అనేవి మిగతా యాంట్స్కి స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. ఇలా ఒక యాంట్ జాంబీలా క్రియేట్ చేస్తూ చంపేస్తూ ఉంటుంది. మరి మీకు ఈ ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం please subscribe to our 20 Shoot. See you in next video. Signing off, 20 Shoot.